తాటికొండ రాజయ్య ఎంపీ టికెట్ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నాడు గాని పార్టీ అయితే టికెట్ ఇయ్యకనే హ్యాండ్ ఇచ్చింది. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ ఇయ్యక ఆగం చేశారు. ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఇయ్యక వెనక పడేస్తారా అని బాధలుంటాడేమో అనుకుంటే మంచిగా డాన్సులు చేసుకుంటా పార్టీకి వాడిని లీడర్లకు తొడగొట్టి సవాల్ చేసుకుంటా ఇయ్యో అనిపిస్తున్నాడు. ఇట్లా వారెవ్వా రచ్చ రచ్చ చేసుట్లో రాజేసార్ తర్వాతనే ఎవరైనా అనిపిస్తుండు కదా. ఏమో ఎమ్మెల్యే టికెట్ అయినప్పుడు ఎక్కిలు పెట్టి ఎండల బొరలాడుకుంటూ ఏడిచిండు. ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఇవ్వకుంటే ఏడ అంటి మూటనట్టు ఆగం చేస్తాడు అనుకుంటే ఇగో ఇట్లా ప్రచారంలో జోరు వేయించిండు మంచిగా. పార్టీ మీటింగ్లో మాట్లాడుకుంటా కడియం నువ్వు రాజీనామా చేయి అని సింపుల్గా చెప్పకుండా ఇగో ఇట్లా మాస్ సినిమాల హీరో లెక్క ఊరమాస్ వార్నింగ్ ఇచ్చి మీసం మెల్లేసి తొడగొట్టిండు. సవాల్ చేస్తా ఉన్నా కడియం శ్రీహరి, నీకు సిగ్గు లజ్జ ఆత్మాభిమానం పౌరుషం రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో నీకున్నాయో లేవో నాకైతే తెలియదు. అవన్నీ ఉండేది ఉంటే సవాల్ చేస్తున్నా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. దా చూసుకుందాం, నువ్వా నేనా ఇద్దరం, నువ్వా నేనా చూసుకుందాం. రెడ్ బుల్ తాగినట్టే రెచ్చిపోతున్నాడుగా సారు. ఇక రాజే జోజ్ చూసి కార్యకర్తలలో కూడా ఊపొచ్చింది. గులాబీల జెండలే రామక్క పాటేసి సార్ను కూడా ఎగిరిపించారు మంచిగా. కానీ చూసిర్రా కడియం సార్ పార్టీలు ఉన్నని రోజులు కండ్ల నీళ్ళు పెట్టుకొని కాంతలేరు నన్ను దొక్కేస్తారు అనుకుంటా మంది ముందటనే రంది చెప్పుకుంటా బిందెల కొద్ది కండ్ల నీళ్ళు తీసిండు. కట్ చేస్తే ఏమంటే కడియం బిడ్డతో కలిసి కాంగ్రెస్లోకి పోయిండు, మనల్ని కూడా ఆపేది అన్నట్టు ఇచ్చి పడేస్తున్నాడు ఇట్లా. కానీ ఈ డ్యాన్సులు ఈ వార్నింగ్లు చూసిన వాళ్ళు అయితే సార్కి ఏదొచ్చినా ఆగలేడు ఏందో ఏమో అని అనుకుంటా కామెంట్లు చేయబట్టిరిగా. ఏ పార్టీకైనా కార్యకర్తలే పునాది రాళ్ళు. వాళ్ళు ఎంత గట్టిగా ఉంటే పార్టీ అంత గట్టిగా ఉంటది. కానీ కొంతమంది అధికార పార్టీ లీడర్లు కార్యకర్తలను కూడా ఓరుస్తలేరట. ఎక్కువ మాట్లాడితే ఎగిరిదంతా అని మీదికి పోతుండ్రట. మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టబోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కరీంనగర్ తిమ్మాపూర్ మండలం అలుగునూరులో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సన్నాహక మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్ లో కార్యకర్తలు కొంతమంది మమ్మల్ని ఎవ్వరు కాంతలేరన్నట్టు బయసు పెట్టుకుండ్రు. కవ్వంపల్లి సత్యనారాయణ నిలదీసినంత పని చేసిండ్రు. గంతేగా అన్నకు కోపం ఆగలేదు, కొట్టనీక అలా మీదికి పోయిండు. సరే మీటింగ్ అంటేనే ఆడిడ బయసు అవుతుంటది, కామ్గా సంధాయించాలి, గట్ల కాదు గిట్లా అని కూల్ చేయాలి. కార్యకర్తల కంటే ముందుగానే పెద్ద లీడర్లకే గిట్ల ఓపిక నశించి పోయాలని కొట్టబోతే సభ్య సమాజం ఏమనుకుంటది? ప్రతిపక్షంలో ఉన్నోళ్ళ కంటే పవర్లు ఉన్నోళ్ళు ఇంకా పద్ధతి ఉండాలి కదా, లేదంటే అధికారం తలపోగని నెత్తికెక్కిందని తిట్టి పోస్తుంది కదా లోకము. జర చూసుకోండి సార్లు.